హాయ్ అండి. క్రంచ్ రబ్బర్ బ్యాండ్ మిగిలిన క్లాత్ తోటి మనం ఇలా చేసుకోవచ్చు. నేను లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నా, విడ్త్ 3 ఇంచెస్. ఇలానే కదా ఎంతైనా తీసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ వదిలి అటు సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి చూపించిన విధంగా. మనకి డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా క్లాత్ మిగిలినప్పుడు ఇలా క్రంచెస్ రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే మ్యాచింగ్ చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని నీడిల్ తీసేసేయాలి, కట్ చేయాలి. ఇప్పుడు చూపించిన విధంగా మనము దీన్ని నేను 15 ఇంచెస్ తీసుకున్నా కదా, దీన్ని ఒక 5 ఇంచెస్ ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. నేను 5 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నా, 5 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నా. ఈ ఎలాస్టిక్ని స్మాల్ సైజ్ ఎలాస్టిక్ తీసుకున్నా. ఈ ఎలాస్టిక్ని ఒక పిన్ తోటి దీని లోపలికి ఇలా ఎక్కిచ్చేసి వన్ సైడ్ జారిపోకుండా ఇలా ఇంకొక సైడ్ పిన్ పెట్టేసి క్లాత్కి జాయింట్ చేశానండి. ఇలా లోపల నుంచి మనం దాన్ని ఇంకొక వైపుకు ఇలా తీసుకొని ఇప్పుడు పిన్స్ తీసేయాలి. పిన్స్ తీసేసి ఈ ఇంకొక సైడ్ కూడా పిన్ తీసేసి ఈ రెండు ఎలాస్టిక్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. రెండు కలిపి కుట్టుకోవాలి. లాక్ స్టిచ్ పోకుండా టైట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ని లోపలికి వేసేసి ఈ క్లాత్ను ఫోల్డ్ చేసి క్లాత్ను ఫోల్డ్ చేసి ఈ ఎలాస్టిక్ మీద పడకుండా మనం హ్యాండ్తో స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మిషన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మిషన్ స్టిచ్ చేస్తే ఎలాస్టిక్ని చివరి వరకు కిందికి అనేసేసి కుట్టేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి 2 సైడ్స్ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి ఒక దాంట్లో ఒకటి వేసేసి ఇలా ముందుకు అనేసేయాలి. ఒక దానిలో ఇంకొకటి వేసేసి దాన్ని ముందుకు ఇలా అనేసి ఎలాస్టిక్ని కిందికి అనేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా కుట్టుకోవచ్చు. ఎలాస్టిక్ మీద పడకుండా ఇలా కుట్టుకోవాలి. కుట్టుకొని దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. మనం దీని ఇలానే ప్లెయిన్ అనే కాకుండా దీంట్లో ఏదైనా ఒక పర్ల్ కానీ ఏదైనా డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ క్రంచెస్లో వెరైటీస్ చూపిస్తాను చూడండి. ఇలా పెడితే మనకు రబ్బర్ బ్యాండ్ వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.